శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంతోషి మాత వ్రతం 11వ వారం. ఇదిగో ఇలా బుజ్జి తల్లి నన్ను 11వ వారానికి తీసుకొచ్చింది. చక్కగా ఇలా అలంకరించుకుని బుజ్జి నా బంగారు తల్లి ఇలా కూర్చుందన్నమాట. ఎంత బాగుందో ఈరోజు కూడా ప్రతి వారంలాగే ఈరోజు కూడా పరమానందంతో సంతోషి మాత వ్రతం జరిపించుకునేలా చేసిందన్నమాట నా బుజ్జి తల్లి. దగ్గరగా చూడండి అమ్మని. ఈరోజు ముక్కుకు పిడకలు పెట్టుకుంది, చెవులకి పెట్టుకుంది అమ్మ. చక్కగా ఇదిగో ఇలా చామంతుల మాల. ఏదో అలా ట్రై చేశాను, వస్తుందో రాదో అని చెప్పేసి నాకు తెలియదు, కానీ అలా ట్రై చేశాను అనమాట. మామూలుగా మనం మాల కడతాం కదా, అలా మాల కట్టేలాగా కట్టేసి సూదితో కొంచెం ఏదో టోన్స్ ఉందనమాట, చీరలు కుడతాం కదా అవి అలా మధ్యలో పెడదామని చెప్పేసి ప్రతిసారి కుంకుమ పెడతాను కదా ఒక్కొక్కసారి, కాదు ఈసారి మనం ఇలా టోన్స్లు ఉంటే అలా పెడదామని చెప్పేసి ఇలా పెట్టానన్నమాట. చూడ్డానికి ఇదిగో ఇలా ఉంది బుజ్జి తల్లి అలంకరణ. చక్కగా ముద్దనంది వర్ధనం పెట్టుకొని మందారాలు పెట్టుకొని ఇలా ఉంది బుజ్జి తల్లి. ఇక్కడి నుంచి వస్తుంది ఇలా మనల్ని. ఏం చేస్తున్నారో వీళ్ళు, నన్ను వీడియో తీయడం లేదు, నన్ను చూపించట్లేదు అని చెప్పి. ఇంకొక బుజ్జి తల్లి బాగుంది కదా బంగారాలు. ఈరోజు ఈ బంగారాలు అయితే ఇలా మెరిసిపోతున్నారు. ఎంత సంతోషంగా పూజ జరిపించుకుంటుందో ఈ సంతోషి మాత నా చేత. నిజంగా చెప్పాలంటే అమ్మ అలా చెప్పి చేయించుకుంటున్నట్టు అనిపిస్తుంది అన్నమాట నాకు. మీ అందరికీ అమ్మని చూపించాలి కదా, అందుకని కొంచెం చిన్న వీడియో చేసేద్దామని చెప్పేసి ఇదిగో బుజ్జి గణపయ్య. ఈరోజు సంకష్టహార చతుర్దశి కదా బుజ్జి గణపయ్యకి, అందుకే ఇదిగో ఇలా పాల తాలేకులు వండి మేము బెల్లంలో పప్పలు అంటామన్నమాట నైవేద్యం సమర్పించాను బుజ్జి గణపయ్యకి. అంటే చందనంతో చేశానన్నమాట. ఎందుకు అలా చేయాలనిపించింది రోజు, ఇంకా కొంచెం బాగా వస్తే బాగుండేది, కానీ నాకు అలాగే వచ్చింది. పసుపుతో చేస్తాను కదా మామూలుగా, ఇలా కొంచెం ఇలా తొండం పెట్టేసి పైన కిరీటంలా పెట్టి ఇటేమో ఇల్లు చెవులు అటుపక్క ఇటుపక్క చెవుల కింద పెట్టేస్తానన్నమాట. అలా చేత్తోనే ఇలా ఇలా దిద్దేస్తే వచ్చేసింది, ఇలా విఘ్నేశ్వరుడు ఆకారం వచ్చేసింది. ఆయన్నే ఇలా సంకష్టహార చతుర్దశి రోజు చక్కగా జిల్లేడు పూల మాలతో స్వామివారిని అలంకరించుకొని పూజ నాకున్నంతలో నా స్తోమత కొద్దీ ఇలా అలంకరించేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను వీళ్ళందరికీ. ఇదిగో ఇంకొక బుట్ట బొమ్మ కనిపిస్తున్నదా మరి? ఇదిగో చూడండి బంగారు తల్లి. ఈవిడ్ని చూపించకపోతే ఇంకేమైనా ఉందా నాకు? ఇప్పుడు చూడండి అమ్మని. ఇలా ముందు పూర్తిగా చూసేయండి. జడ కుట్టాను అమ్మకి ఈరోజు నేను. నిన్ననే కుట్టేసి రెడీగా అన్నీ పెట్టుకుని ఉంచుకున్నాను అన్నమాట. ఇదిగో చూడండి మెరిసిపోతుంది నా బంగారు తల్లి. కొత్త బట్టలు కట్టుకొని పూల జడ వేసుకుని ఈ జడ ఇలా కుట్టానన్నమాట. అంటే మామూలుగా ఎప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మాయికి కుట్టేదాన్ని, ఇలా కుట్టేశాను చక్కగా. అలా ఇంట్లో స్టోన్స్లు అవి ఇవి పెద్దగా ఏమీ లేవు, దానికని చెప్పేసి ఇలాగ స్టిక్కర్స్ ఉంటే ఇలా పెట్టేశాను అన్నమాట. చూడడానికి ఎంత బాగుందో. ఇంకేమో అమ్మ పరికినిలాగా కట్టుకుంది చీర. పాదాలు బుజ్జి బుజ్జి పాదాలు అమ్మవి, బంగారు తల్లివి. ఈ పాదాలతో ఇలా. ఇంతకు ముందైతే మా వారికి ఒక ఆర్డర్ అనేవి వచ్చిందన్నమాట, ఇలా చీరలు నెయ్యాలని చెప్పేసి ఆఫ్ అండ్ ఆఫ్ అని చెప్పేసి నేసేవారు. ఇలా కుచ్చులకేమో ఈ కలర్ ఉండేది, ఒక కలర్ ఉండేది, బాడీ కొంత ఒక కలర్ ఉండేది. ఈ పవిటి కొంగు ఏదైతే ఉందో అదైతే కుచ్చులకు వచ్చేదన్నమాట మధ్యలో. అలా ఒక ఆర్డర్ అయితే అప్పుడు నేసేవారన్నమాట. ఇప్పుడు కొంచెం ఏదో క్లాత్ అలా ఉందని చెప్పేసి అలా పెట్టేశాను. ఇప్పుడు అమ్మకి అలా ఆఫ్ అండ్ ఆఫ్ శారీ కింద కట్టేశాను అన్నమాట బుజ్జి తల్లికి. చూడండి ఎంత బాగుందో. జడ కుట్టుకుంటే చక్కగా చందనంతో బొట్లు పెట్టేసుకుని మందారాలు అలంకరించుకొని జడ వేసేసుకుని బుజ్జి తల్లి. ఇదిగో లలితాదేవి. ఎంతమంది అమ్మలు చక్కగా అలంకరించుకొని కూర్చుని
పూజలు జరిపించేసుకున్నారు. సంతోషి మాత వ్రతం 11వ రోజు ఈ అమ్మ కూడా ఇలా అలంకరించేసుకుందన్నమాట. జడ అయితే ఎంత బాగుందో. మా వారు ఉదయమే తెచ్చేసారన్నమాట పువ్వులు. ఉదయం అంటే 11 గంటలకు తెచ్చేసారు. మొగ్గలుగా ఉంది, బాగుంది. సరే ఈ మొగ్గలుగా ఉండేటప్పుడే జడ కుడితే బాగుంటుందని చెప్పేసి అప్పటి నుంచి ఈ పని పెట్టుకున్నాను. చాలా బాగుంది. చూసారు కదా మరి బుజ్జి తల్లి జడ, సంతోషి మాత వ్రతం 11వ వారం మీ అందరికీ చూపించేసాను మరి. చూసారు కదా బుజ్జి తల్లి ఎంత నుండిగా ఉందో నా బంగారు తల్లి. మరి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. అందుకే అంటూ ఉంటానన్నమాట, అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః. ఉంటానండి మరి.